హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. తేజ సజ్జా లేటెస్ట్గా నటించిన చిత్రం హనుమాన్ మూవీ ఈరోజు బ్రహ్మాండంగా రిలీజ్ అవ్వడం జరిగింది. అసలు మూవీ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, సినిమాలో ఏమేమి ఉన్నాయి అని పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమానే హనుమాన్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్త బ్రహ్మాండంగానే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ షో వెళ్ళి చూడడం జరిగింది. సినిమా మాత్రం అయితే వర్త్ చాలా అంటే చాలా. మీరు పెట్టిన డబ్బులకు మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్ సినిమా అని చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, సినిమాటిక్ కానీ, ముఖ్యంగా మాత్రం అయితే ఆ సినిమా యొక్క క్వాలిటీ కానీ, నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ఇప్పటికీ 20 కోట్లతోనే బడ్జెట్తో వస్తున్న సినిమా. ఈ సినిమా టేకింగ్ కానీ, క్వాలిటీ కానీ చూసుకుంటే మాత్రం అయితే ఒక 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ సినిమా అనుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సినిమా చూస్తుంటే ఎంత క్వాలిటీగా అంటే, ఎంత డెడికేషన్గా అంటే సూపర్గా ఉంది. నాకు మాత్రం అయితే ప్రశాంత్ వర్మ గారి తీసుకెళ్లే స్టోరీ విధానం మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అబ్బాబాబా ఏం చెప్పినా తక్కువనే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మకు మాత్రం అయితే అల్టిమేట్ అబ్బా. టేకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్. ఆ సినిమా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతాడు. సినిమా లాస్ట్ చివరిలో హనుమంతుడి వారి ఎంట్రీ ఉంటుంది. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూసినప్పుడు ఆ సినిమా అబ్బాబాబా అంత మించిగా వేరే లెవెల్లే ఉండదు. సూపర్గా అంటే సూపర్గా ఉంది. నాకు మాత్రం అయితే పిచ్చగా నచ్చిందని చెప్పుకోవచ్చు. హనుమాన్ ఎంట్రీతో, హనుమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, హనుమాన్ సాంగ్తో వస్తుంటే అది మాత్రం అయితే గూస్ బంప్స్ పిచ్చ నచ్చింది నాకు మాత్రం అయితే. అదేవిధంగా నాకు మెయిన్గా ఇందులో నచ్చిందంటే విలన్ క్యారెక్టర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక విలన్ అయితే ఒక సూట్ తయారు చేసుకుంటాడు ఆ నత్తులతోటి. ఇది మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ సూట్ తోటి మన హనుమంతుల వారి ఉన్న శక్తులతో పోటీ పడేది మాత్రం అయితే పీక్స్. నాకు మెయిన్గా నచ్చింది విలన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆ శక్తులతోని హనుమంతుల వారితోటి పోటీ పడుతున్నాడంటే అంత క్యారెక్టరైజేషన్, విలన్కి అంత క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన ప్రశాంత్ వర్మ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే విలన్కి అంత ప్రియారిటీ ఇవ్వడం జరిగింది విలన్ రోల్కి మాత్రం అయితే. అదేవిధంగా మన హీరో తేజ సర్దేకు ఒకప్పుడు అంజీ సినిమాలో చూసిన ఆత్మలింగం అసంటిది ఒకటి దొరికితే అది ఎండలో పెట్టినప్పుడు అద్భుతమైన శక్తులు రావడం జరుగుతుంది. ఆ శక్తులతోనే మన తేజ సర్దే ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు అనేది సినిమా మెయిన్ ప్లాట్ఫామ్గా ఉంటుంది. మరి హీరోల మధ్య హోరాహోరీ పోరీ కూడా ఉంటుంది. కాకపోతే తేజ సర్దేకు స్టోరీకి పెద్ద నాకు అంత అనిపించలేదు. కానీ శక్తులు ఉన్నప్పుడు తేజ సర్దే వేరే లెవెల్ యాక్టింగ్ ఉంది. శక్తి లేనప్పుడు నార్మల్ పర్సన్ కంటే లోన్లీగా అనిపించింది నాకు మాత్రం. అదేవిధంగా నాకు మాత్రం నచ్చింది విలన్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్గా నచ్చింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే పీక్స్ అబ్బా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే పిచ్చగా నచ్చింది. కొన్ని సీన్స్లో చూస్తుంటే గూస్ బంప్స్ ఇలా వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో విజువల్స్ చూస్తుంటే మాత్రం అయితే ఎపిక్. మళ్ళీ సినిమా క్వాలిటీ ఏ విధంగా ఉందంటే అబ్బబ్బబ్బా, ఇది భారీ బడ్జెట్ సినిమా అన్నట్టుగా ఉంది క్వాలిటీ మాత్రం అయితే. అదేవిధంగా శక్తులు వచ్చినప్పుడు తేజ సర్దే గారి యాక్టింగ్ కానీ, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఎపిక్గా ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా, మిగతా క్యారెక్టరైజేషన్ కూడా, గెటప్ సింగ్ గారు కూడా బాగానే ఉంది. సముద్రకానికి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. సముద్రానికి క్యారెక్టర్కి అయితే విపరీతమైన శక్తులు ఉంటాయి. కాకపోతే అది తేజ సర్దేనే హైలైట్ చేశారు. కాకపోతే అతన్ని తక్కువగా చూపించడం జరిగింది నాకు మాత్రమైతే. ఎందుకంటే ఆ విపరీతమైన శక్తులతోనే ఆ దుష్ట శక్తిని నాశనం చేసేంత శక్తి సముద్రకాని దగ్గరగా ఉంటాయి. కాకపోతే ప్రశాంత్ వర్మ గారు అలా చేయకుండా శక్తులను మన తేజ సర్దేతోని చేపించడం జరిగింది. మొత్తం మీద అయితే సినిమా మాత్రం అయితే హైలైట్. మీరు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నా. ఫన్ ఉంది. అద్భుతంగా ఉంది. విజువలైజేషన్ ఉంది, గ్రాఫిక్స్ ఉంది, సాంగ్స్ కూడా బాగానే ఉంది. హనుమంతుల వారి ఎంట్రీ మాత్రం అయితే అబ్బబ్బబ్బ. అది మాత్రం ఎంత తక్కువ చెప్తున్నా అని మీరు సినిమాలో థియేటర్లో మాత్రమే చూడండి. ఆ ఎంట్రీ సీన్స్ మాత్రమే మీకు గూస్ బంప్స్ రాబోతే అడగండి. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్తో విజువల్ చూస్తుంటే మీకైతే పిచ్చెక్కిపోతుంది. నేను చెప్తున్నా కదా, మొత్తం మీదగా అయితే హనుమాన్ మూవీ మాత్రం అయితే నాకైతే పిచ్చగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా హనుమాన్ మూవీ ఇంత హిట్ కావడం అయితే ప్రశాంత్ వర్మ గారు అని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ వర్మ గారు మాత్రం టేకింగ్ హ్యాట్సప్ అని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే సూపర్గా ఉంది. సాంగ్స్ మాత్రం అయితే స్టార్టింగ్ సాంగ్ అంత బాగుండదు కానీ హనుమంతుల వారి సాంగ్ మాత్రం అబ్బాబా
అది ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తే ఇప్పటికి కూడా ఆ సీన్స్ మాత్రం అయితే కళ్ళల్లో తిరుగుతున్నాయి. ఫైనల్‌కి వచ్చే క్లైమాక్స్ సీన్స్ మాత్రం అయితే అబ్బా! అబ్బబ్బబ్బా! ఏమున్నాయిరా బాబు! పీక్స్ అంటే పీక్స్. నిజంగా మీ సినిమాను థియేటర్‌లో మాత్రమే చూడండి. ఆ విజువల్స్‌తోని థియేటర్‌లో మాత్రం చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతాయి మాత్రం. నాకు మాత్రం అయితే పిచ్చగా నచ్చింది. ఈ సినిమా పైన అయితే రివ్యూ మాత్రం ఇంతే. మీరు నిజంగా ఈ సినిమా మాత్రమే థియేటర్‌లో మాత్రమే చూడండి. మీకు ఆ విజువల్స్ వండర్స్ కావాలంటే మాత్రం అయితే థియేటర్‌లో మాత్రమే చూడండి. నేను చెప్పాల్సింది ఇది. రూ. 10 పెడితే రూ. 100 ఎంజాయ్ చేస్తారని మాత్రమైతే చెప్తున్నాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.